వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మా పిల్లల్ని తీసుకుని ఎక్కడికొచ్చామంటే చూడండి ఫ్రెండ్స్, మేము ఎప్పుడు పిల్లల్ని తీసుకునే కదా మేము కూడా రాలేదు. చూడండి ఫ్రెండ్స్, మేము ఎక్కడికొచ్చాము, దారిలో ఉన్నాము. ఎంట్రింగ్ లోపలికి ఇట్లా వెళ్తాము, చూద్దాం అసలు లోపల ఏముందో ఎలాగుందో. ఇక్కడికి మమ్మల్ని ఎవరు తీసుకొచ్చారంటే ఆంటీ వాళ్ళు తీసుకొచ్చారు. మమ్మల్ని నిన్న పెట్టున్నాం కదా వీడియోలో, ఆ వీడియోలోకి మొత్తం ఆంటీ వాళ్ళ ఇంటికి వస్తే అంతా తిప్పుతున్నారు. చాలా బాగా చూసుకుంటున్నారు మమ్మల్ని. అసలుకి ఇంత దూరం చూడంత ప్రయాసపడి తీసుకొచ్చారు మమ్మల్ని. చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఆంటీ వాళ్ళకి, ఫ్యామిలీ మొత్తంకి. ఇప్పుడు వెళ్దాం లోపలికి ఎలాగుందో చూడియా. స్వాగతం, వెల్కమ్. మేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం కుదారి. లోపలికి వెళ్ళి చూద్దామండి అసలు ఎట్లుంటాయో. వచ్చేసామా? ఇంకా లోపలికి వెళ్ళాలి. స్టార్ట్ చూద్దాం. చాలా ఆశగా ఉంది. ఏంటంటే ఫ్రెండ్స్, ఎప్పుడు చెరువులో షూట్ చేసుకుంటా కొంగల్ని, ఎప్పుడు కనిపించిన పిట్టనల్లా షూట్ చేస్తుంటా అంటే వీడియో తీస్తూ ఉంటాను. అట్లా కదండి ఈసారి డైరెక్టర్గా అట్లా మరి ఎట్టుందో తెలియదు, పోయినాకే చూడాలి. గుడ్లు పెట్టి ఎక్కడ పిల్లలు చేసుకొని అప్పుడు వస్తాయి అనమాట, చిన్న చిన్న చెరువులలో కట్టి వెళ్తే. అయ్యో ఉండి లోపల పడుకోని అక్కడ, అయ్యో పడుకోండి లోపల జంతువులు. చూసావా? చుక్కల దుప్పులు. దా చుక్కల దుప్పి బాగున్నాయి. మనం ఏదో మ్యాథ్స్ వచ్చింటానని అనుకుంటాం. అట్టుపళ్ళు చేస్తే తింటాయంట. అది బాగా అలవాటు, దగ్గరికి వచ్చింది. మ్యాథ్ వేస్తున్నారండి అందులో. గడ్డి అయితే తింటున్నాయి. చూడండి జింకలు. అది చూడు, రియాలిటీ బొమ్మలాగా ఉంది. అది నిలబెట్టుకునేది లేడీ బొమ్మలాగా ఉంది. చెవులు చూడు అది పెద్దగా ఉన్నాయో, బొమ్మలాగా ఉంది. ఓకే అండి, వెళ్దాంపా. ఏంటి మాట్లాడుతున్నారు మీరు? దేనికి మాట్లాడుతున్నారు? మా గురించి మేమే అంటున్నాయి. చాలా బాగున్నారా పడ్డాడా నువ్వు? వావ్, సో బ్యూటిఫుల్. ఎక్కడికన్నా పోయినప్పుడు పట్టుకోకూడదు, దిగ్గూడదు కామని. పండి వెళ్దామా? మీకోసం ఏం తీసుకురాలేదురా మేము. ఇదిగో ప్రణవ్, దీని పేరు ఏంటి చెప్పు? నత్తగుల్ల కొంగ. మనోళ్ళు దీని గుల్ల కొంగ అంటారు. దాని గురించి ఏమో రాస్తున్నారు. ఏముంది అసలు? ఇది ప్రాంతీయ వలస పక్షి అంట. ఎర్ర రాళ్ళు కొంగ పరిణామములు ఉంటుందంట. అడవిలో ఉన్నట్టుంది. అడవే ఇది అసలుకి. ఎట్లా చెప్తే బాగుండదు. చూసి కళ్ళు చెదిరిపోతుందంటే. ప్లేస్ మాత్రం అంత బాగుంది. ఇక్కడికి చూడ్డానికి, మొత్తం చూడ్డానికి వచ్చిన తర్వాత అది కూర్చొని అన్నం తింటారంట. ప్లేస్ మాత్రం బాగుంది. ఇంకా లోపలికి ఇంకా వెళ్ళాలి. చాలా అసలుకి అంటే ఇంటికి పోయిన తర్వాత నేను అక్కడికి వెళ్ళానా నాకు అనిపిస్తుంది. ఇప్పుడేమన్నా అంత బాగుంది.
కానీ యూట్యూబ్లో గుర్తుండిపోద్ది. జ్ఞాపకాలు. రండి పొద్దు పొద్దు. ఇవి అక్కడ ఉండింది. ఈ కలర్ అయ్యేనా? ఇదే మీ అమ్మ ఇంటి కాడ ఉంది కదా. అవును మా అమ్మ, కానీ కలర్ వేరేయా? ఇది లైట్ కలరు, మా అమ్మది నిండు కలరు. అదిగో ఇంకో కలర్ కూడా వేరే కలర్. ఇది దా గుడికి చూడు ఎట్టుంది, చల్లగా ఉంది. మళ్ళీ చేస్తావా? ఆటో నడుస్తున్నాడా? కింద చూడన్నా అదే ఈ ప్లేస్ చూసినాక ఎలాగుందంటే మా ఆయన తెప్పేసుకునేలా వెళ్తా అదంతా తిరుగుతా అంటే నేను ఫోన్ పట్టుకుని ఇలా తీస్తే ఇంకెంత బాగుంటుందో దగ్గరగా చూసినట్టు కదా. వెళ్ళిపోతాయి అంట, పోకూడదు అంట, కనీసం రాయలు కూడా విసిరేయకూడదు, ఓన్లీ చూసేసి వెళ్ళాలంట. చూడు ఎంత అయ్యి ఇల్లులుగా ఉన్నాయి అంతే. ఇది మా ఇల్లు అన్నట్టుగా సపరేట్గా పడుకున్నాయి మొత్తం పిట్లు. నేలపట్టు అంటే ఏందా అనుకున్నాను, నిజంగా చాలా బాగుంది. పైన గుందురుతాను చెట్లు. చూడండి మా ప్రణవ్ అయితే కప్పు మీద సవారీ చేస్తున్నాడు. నువ్వు దాన్ని కూర్చోపో జాను, దాని ఎందుకు వెళ్ళి నువ్వు. అమ్మలు ఎక్కిద్దా? వద్దు ఏం జాను ఇద్దరు. ఇప్పుడు మా జాను వచ్చి పచ్చ కప్పు మీద కళ్ళు పెట్టేసి తోలుతున్నాడు. ఇంకా లోపలికి వెళ్తారా? ఇంకా లాస్ట్ ఇక్కడ నుంచి దగ్గరగా ఉన్న చెప్పి తెల్లకొంగలు అన్ని తెల్లకొంగలు ఎట్లున్నాయి ఎన్ని ఎక్కడన్నా అట్లా తొగులు ఉండవా? ఇప్పుడు గొడవలు అనేవి కలిసి మెలిసి అదే అక్కడ పాయింట్, కలిసి మెలిసి ఉన్నాయి అన్ని. కలిసి మెలిసి ఉండాలి. గూడు పెట్టి గూట్లో ఉంది చూడు కొంగ. యాడియా? అది మనకి ఎదురుగా నిలబెట్టుకొని గీరుకుంటుంది చూడు, చక్కగా గూడు కింద కట్లేసుకోండి. అది అవును, అవి చూడు ఎట్ట ఆడుకుంటుంది. ఒక పెద్ద ఫ్యామిలీయే చెప్పాలంటే, గొడవలు లేని ఫ్యామిలీ. ఎక్కుతారా?
డబ్బా ఇది పట్టుకుంటా డబ్బా. జాగ్రత్త జాగ్రత్త ప్రణవ్. చాలా పైకి అయితే వెళ్తున్నామండి, పైనుంచి చూద్దాం. వావ్ అమ్మ కళ్ళు కళ్ళు తిరగట్లా కానీ ఎక్కడికి వెళ్తున్నాయి అన్నీ? గూడు కట్టుకోవడానికి ఎదుగో గడ్డి ఎత్తుకోబోతున్నాయి. అసలు కనిపించలేదు, నల్లంగా పోతుంది. అన్నీ వెళ్ళిపోతాయి. చూడ చాలా స్పీడ్గా వెళ్తున్నాయి. మన నిజంగా చూడద్దు మనం. అప్పుడు దాకా ఎక్కడ ఉంటాయో మెతకంతే. ఆహారం కోసం వెళ్తా ఉన్నాయి. ఒక్కటొక్కటి లేస్తున్నాయి. అయ్యా హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేలపట్టుకైతే వచ్చామండి. ఇక్కడికి రానడానికి కారణం పిల్లలు చూడాలి చూడాలి చూడాలంటుంటే తీసుకొచ్చామన్నమాట. ఇది చూడండి, ఇక్కడ ఎన్ని పక్షులు ఉన్నాయో. మొత్తం ఈ నెల పూర్తయ్యేటప్పటికి మొత్తం ఈ చెట్లు అన్నిటి మీదకి వచ్చేస్తాయి అంట అన్ని పక్షులు. ఈ ఎక్కడెక్కడో ఏ దేశంలో పోయి తిరిగి ఉంటాయో కూడా తెలీదు. ఎక్కడెక్కడ విదేశాల నుంచి తిరిగి ఇక్కడికి వస్తాయి అంటండి. ఇక్కడికి ఎందుకు వస్తాయి అంటే ఇక్కడ గుడ్లు పెట్టి పిల్లలను చేసి ఆ పిల్లలు ఎదిగి రెక్కలు వచ్చి పైకి ఎగిరిన దాకా అవి ఇక్కడే ఉంటాయంట. చూడండి ఎంత ఆశ్చర్యం. అంటే మిగతా ఎక్కడెట్లకి సురక్షితం లేదు. అందుకని ఇక్కడికి వస్తాయి. అవి అంటది కృప. చూడండి ఫ్రెండ్స్, మా పిల్లలకు చెప్తా ఉన్నారు. అదిగో చెప్తున్నారు, విన్నారు కదండి. అప్పుడు అయ్యిగో చూడండి ఫ్రెండ్స్, ఆ 3 పక్షులు ఉన్నాయి దూరంగా. అవి ఇందాక నుంచి మా చిన్న బాబు అలిగి వాళ్ళ అమ్మల మీద అక్కడికి వెళ్ళి ఉన్నాయి అలిగేసి. అవి కూడా అక్క ఉండకంటే తలకి ముడుచుకొని. చూడండి ఎంత ఇక్కడ జింకలు ఉన్నాయి. ఇంకా చాలా పిల్లలు చూడాల్సిన ప్రదేశం అండి ఇది. అవును, మంచి పిల్లలే కాదు పెద్దలు కూడా. పక్షులకి ఒక తెలివి అయితే ఉందండి, ఒక ప్రత్యేకత. ఎవరన్నా వాటికి హాని జరిగింది, వాటిని ఎవరైనా ఏదైనా చేయాలి అని అనుకున్నప్పుడు అది నైట్ కావచ్చు పగులు కావచ్చు ఎప్పుడైనా కానీ అదిగో కనిపిస్తున్న ఊరి పేరే నేలపట్టు అండి. ఆ ఊరికైతే వెళ్తాయి అంట పక్షులన్నీ. వెళ్ళి అక్కడికి వెళ్ళి బాగా అరుస్తా ఉండేటప్పటికి ఆ ఊరు వాళ్ళు అక్కడి నుంచి నేరుగిట్ట పొలాల మధ్య వచ్చి ఎవరు వీటిని పడుతున్నారని ఆ దొంగల మీద అయితే వాళ్ళు చర్యలు అయితే తీసుకుంటారంట అండి. చూడండి అసలు ఆశ్చర్యం కదా. పక్షులు ఆ ఊరికి వెళ్ళి చెప్తాయి అంట వాళ్ళకి ఏదైనా హాని జరిగితే వాటికి. అది చూడు ఎట్టబోతుందనా, ఎంత హైట్ ఎగర భయం మీద. ఫోటోకి కృప ఎక్కాలంటే ముందుకే థ్యాంక్స్ చెప్తుంది. మళ్ళీ తిరుగుతుంది, రౌండ్ వేస్తుంది. గోడ బాగుంది. ఆడపిల్ల చెట్టు మీద అది ఆడ కూర్చోండి, బాగుంది. తీసుకున్నావా? పోయి వాళ్ళు చేస్తారు చేపలకి ఫుడ్. చేపలకి చిన్నప్పుడే తినేస్తే కావాలి అన్నయ్య. అదేంటి ఇంకో పైన చేసి వస్తుంది. టూరిస్టులకి స్వాగతం పలుకుతాయి అనమాట. తినేసింది. ఎవరైనా ఉంటుంది అయితే కొన్ని మంచిగా ఉంటాయి. నేనేం చేయలేను, ఏంటి దగ్గరిస్తున్నావా? గాయలు కొని చూడు బెదిరిస్తుంది.
చెట్టు మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటుంది. ఇది పిచ్చి పిచ్చిగా మలిసింది ఇక్కడ. భలే ఉన్నాయా, తీగలు తీగలు ఉన్నాయా. వీటి గురించి ఎంతమంది చదివారు అనేది కామెంట్ చేయండి. ఎందుకంటే నేను చదువుకునేటప్పుడు మూడో తరగతిలో తెలియదు, గుర్తులేదు. వీటి గురించి అయితే చదివానండి నేను. కృప నువ్వు చదవలా? చదివానియా. అవి పెద్ద పెద్ద చెట్లు లాగేసి ఉండేది ఆ పుస్తకాలలో, కానీ చూడు చూడు ఎంత చిన్నగా ఉన్నాయి. ఏదో పెద్ద గొప్పగా వేస్తుండేది, ఏదో ఉండేది. ఏదో చాలా వరకు అంతరించిపోయినాయి. మా ఏరియాలో మాత్రం లేవండి. పొలాలలో ఇలాంటి చెరువులలో మాత్రమే కనిపిస్తాయి అనమాట. వీటిని ఇక్కడ చూసి నాకు చాలా అంటే ఆ రోజులు గుర్తొచ్చేసి ఒకసారిగా. నేను ఆ పుస్తకంలో చదివి సార్ దమ్మన్నాడు వీటిని. వీటి కోసం చెరువు అంతా ఎదిగా దొరకపోలేక గుర్రాపు గట్టాకి ఎత్తుకెళ్ళిపోయారు. ఒకటే రాళ్ళు. అది చూడంగానే ఆ రోజు గుర్తొచ్చింది అనమాట. ఇప్పుడే మొత్తం తీగలు తీగలుగా నల్లుకొని ఉంటాయా? ఇదంతా ముందు చూడలేదు. పిల్లల కోసమే వచ్చాం, పిల్లలకు చూపించాలి, ఇలాంటివి చూపించాలనే ఆస్తనే తీసుకొచ్చాము. ఎంత రిస్క్ అయినా పైన మబ్బులు వర్షం అయితే పడుతూ ఉంటుంది అప్పుడప్పుడు. చూడండి ఫ్రెండ్స్, కాకి, నీళ్ళ కాకి. కానీ ఇంత పెద్ద పెట్టెలు ఉండవు ఎప్పుడు, చిన్నయే. కానీ బొమ్మ మాత్రం బొమ్మ ఉంటుంది, కానీ ఇంత పెద్ద పెట్టెలు ఉండవు కదా. నీటిలోనే ఉంటుందండి. నీటిలో తిరుగుతా చేపలన్నీ, నీటిలో చేపలని అలా మునిగి 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 ఏటాడి పట్టద్దు. చాలా గజేతగాడు ఈతల వారికి. అవునా, చిలకలు అన్నీ. ఫ్రెండ్స్, తెల్ల కంకణాలు అంటే పక్షి అంటే తెల్లగా ఉండి మెడ భాగం ముక్కు భాగం నల్లగా ఉంటది. అది అనమాట. ఇది ఇక్కడ నుంచి ఎగిరైతే వెళ్ళిపోయినట్టుంది. పెట్టలేదు, ఎగిరి వెళ్ళిపోయింది. కాలు చూసేసాం మనం దాన్ని. చూసేసాం. హాయ్ అండి. ఇగో వీడి పేరు వచ్చి గోడబాతు. అక్కడ రాస్తున్నారు కదా. ఇది దీని తొందరపాటు ఏంటంటే ఎంత పెద్ద చేపనైనా సరే తినాలని అనుకుంటాడు. అది ముక్కు ఎంత పెద్ద చేపనైనా సరే మింగి తినాలని అనుకుంటాడు. అది ముక్కు బాగానే ఇది పలుసంగా ఉంటుందండి చర్మం అనేది. అలా తినే క్రమంలో ముళ్ళు చేపలు ఎలా ఉంటుందంటే ఆ ముక్కు ఆ చర్మం చినిగి ఇంకా మేత అయితే తినలేదు అనమాట. అలా ప్రాబ్లం ఇది. అయినప్పటికీ అది ఎంతలా చేపనైనా సరే తినాలని చూస్తుంది, ప్రయత్నం చేస్తుంది. ఇది మా చెరువులో కూడా ఉంటాయి. పడిపెట్టుకుంది గోడబాతు కూడా. స్టూడియో లేదు, అది ఉంటూ వాళ్ళు అట్టే పెట్టారు. దుద్దులు గీరేసిన బాగా స్పెషల్, నేలపత్తి స్పెషల్ అది.